వెల్కమ్ టు MG9 న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో రాప్తాడు నందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో గంటపాటు రాస్తారోకోకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను భగ్నం చేశారు. ఈ మేరకు ఏపీజేఎఫ్ నిర్వహించిన కార్యక్రమంలో జాబ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్లు అన్ని ప్రజా సంఘాలు రాస్తారోకోలో పాల్గొని రిపోర్టర్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో గంటపాటు ప్రధాన కూడలి అయిన సోమప్ప సర్కిల్లో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకో చేస్తున్న జర్నలిస్టు నాయకులను ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దోషులను వెంటనే అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జర్నలిస్టుల సంఘాలు హెచ్చరించారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. జరిగింది. ఈ సందర్భంగా మీరు సహకరిస్తారని చెప్పి వచ్చినారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మాకు న్యాయపరంగా చేస్తున్నాం సార్. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను చెప్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు ఇక్కడ బాగా కనబడుతుంది. మళ్ళా నిన్న జరిగిన ఆయన 10 లక్షల మంది సభలో మన జర్నలిస్టులు మీడియా సోదరులు పోయి కవర్ చేయకపోతే కొంతమంది వైసీపీ గుండాలు మన విలేకరులపై మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై అమానుషంగా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ వెంటనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిపై చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మిగనూరు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. గంటపాటు రాస్తారోకం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ ప్రగతి పదం ఎక్కడికి వెళ్ళింది? ఒక సమాజంలో మన ప్రజాస్వామ్యంలో పోర్టేషన్గా పిలువబడే మన ఒక జర్నలిస్టు ప్రెస్పై ఇంత అమానుషంగా దాడులు జరుగుతుంటే మన ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ప్రభుత్వం వెంటనే సిద్ధం సభకి సంబంధించి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణ, అలాగే టీవీ5 విలేకరి అనిల్ కుమార్పై మరి సభలో వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు వైసీపీకి సంబంధించిన గుండాలుగా పరిణామం తీసుకుంటున్నాం. మేము వాళ్ళందరూ కలిసి మరి విలేకరులపైన విచక్షణయుతంగా దాడి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను ప్రత్యేకంగా ఒకటే అడుగుతున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మరి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి చాలామంది గుండాలు, రౌడీలు, కేడీలు ఎంతోమంది ఉన్నారు. మరి వారిపైన ఎప్పుడైనా ఇటువంటి దాడులు జరిగాయా? జరగలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు రౌడీలు, గుండాలు కాబట్టి. నిజాయితీగా ప్రజలకు, ప్రభుత్వాలకు ఒక మెసేజ్ ద్వారా మెసేజ్ అందించినటువంటి వారధులు ఉన్నటువంటి విలేకరుల పైన దాడి చేసినటువంటి గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ గుండాలు. మరి వీళ్ళందరికీ భయపడి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైపోతున్నారు నీకు ఒక్కసారి గుర్తుకొచ్చి చెప్తున్నాము. మరి నీ గుండాల పైన దాడి జరగలేదు. రాబోయే రెండు నెలల్లో నీ ప్రభుత్వం పైన ఇటువంటి వ్యతిరేక పవనాలు వీసి ఖచ్చితంగా ప్రభుత్వం నేల గురిచే పరిస్థితి నీ కళ్ళకు కంటే కట్టినట్టు ఖచ్చితంగా